తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా ప్రపంచంతో పోటీ పడేందుకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. క్యూర్ ప్యూర్ రేర్ పాలసీని రూపొందించామన్నారు. గతంలో రేషన్ కార్డుల కోసం చూసి అలసిపోయిన వారందరికీ కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలు ఉండగా అందులో 1.03 కోట్ల కుటుంబాలకు మాత్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత తమకే దక్కుతుందన్నారు. ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో వీటిని ఏర్పాటు చేశారు. అలాగే విద్యార్థులందరూ చదువుకోవటానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్సే కాకుండా ఆయా మున్సిపాలిటీస్ లో ఉన్నటువంటి మహిళలు కూడా ఆర్థికంగా నిలబడి వ్యాపారాలు చిన్న మధ్య సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి ఈరోజు వడ్డీ లేని రుణాలని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఇచ్చాం. దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఇటువంటి మున్సిపాలిటీస్ లో వడ్డీ లేని రుణాలకు సంబంధించి వడ్డీలు కూడా చెల్లించాం. ఈ రకంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సంక్షేమం అట్లాగే అభివృద్ధి రెండింటిని కూడా మేలు కలుగుతుంది. అటు పరిశ్రమని, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అలాగే విద్య వైద్యానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దృష్టి సారించి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొదలుపెట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకొని పోవడం కోసం పెద్ద ఎత్తున మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఓట్లేసి అభ్యర్థులు. తెలంగాణ $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడమే లక్ష్యంగా ప్రపంచంతో పోటీ పడేందుకు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని, ఉపాధి అవకాశాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. క్యూర్ ప్యూర్ రేర్ పాలసీని రూపొందించామన్నారు. గతంలో రేషన్ కార్డుల కోసం చూసి అలసిపోయిన వారందరికీ కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్రంలో 1.15 కోట్ల కుటుంబాలుండగా 1.03 కోట్ల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న ఘనత తమకే దక్కుతుందన్నారు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.